ఒక సినిమా సూపర్ స్టార్ కోట్లాది మంది అభిమానులను సంపాదించుకోవచ్చు, కానీ తన గుండెల్లో దాచుకున్న ఒక తీరని వేదన ఆయన్ని ఒక గొప్ప నాయకుడిగా మార్చగలదా? తమిళనాడు రాజకీయాలను ఇప్పుడు షేక్ చేస్తున్న దళపతి విజయ్ కళ్ళలో ఎప్పుడూ ఒక చిన్న నిశ్శబ్దం కనిపిస్తుంది. అది ఆయన సాధించిన విజయాల వల్ల వచ్చింది కాదు, చిన్నతనంలో ఆయన కోల్పోయిన ఒక ప్రాణం వల్ల వచ్చింది. అసలు విజయ్ తన కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు అన్నింటినీ వదిలేసి రాజకీయాల్లోకి ఎందుకొచ్చారు? ఆయన చెల్లెలు మరణానికి ఆయన తీసుకున్న ఈ రాజకీయ నిర్ణయానికి ఏమైనా సంబంధం ఉందా? ఈరోజు మన వీడియోలో విజయ్ జీవితాన్ని మలుపు తిప్పిన ఆ విషాదకర సంఘటన గురించి, మరియు ఆయన సృష్టించిన రాజకీయ ప్రభంజనం వెనక ఉన్న అసలు కథ గురించి చాలా వివరంగా మాట్లాడుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది కేవలం ఒక నటుడి కథ మాత్రమే కాదు, ఒక అన్న తన చెల్లెలికి ఇస్తున్న అరుదైన నివాళి. మామూలుగా మనందరికీ విజయ్ అంటే ఒక మాస్ హీరోగా, డాన్సర్గా తెలుసు. కానీ ఆయన ఒకప్పుడు చాలా అల్లరి చేసే పిల్లాడు. అయితే ఒకే ఒక్క సంఘటన ఆయన స్వభావాన్ని పూర్తిగా మార్చేసింది. విజయ్కు విద్య అనే ఒక చిన్న చెల్లెలు ఉండేది. ఆమె 1980లో జన్మించింది. విజయ్కు తన చెల్లెలు అంటే ప్రాణం. స్కూల్ నుంచి రాగానే తన పుస్తకాలు పక్కన పడేసి విద్యతోనే ఎక్కువ సమయం గడిపేవాడు. ఆమెకు స్నానం చేయించడం, తిండి తినిపించడం కూడా విజయ్ స్వయంగా చూసుకునేవాడట. ఆ అన్న చెల్లెళ్ల అనుబంధం చూసి వాళ్ళమ్మగారు మురిసిపోయేవారు. కాని విధి చాలా విచిత్రమైనది. కేవలం 4 ఏళ్ల వయసు ఉన్నప్పుడు, అంటే 1984 మే 20 తేదీన విద్య అనారోగ్యం పాలై చనిపోయింది. అప్పటి వరకు అల్లరి పిల్లాడిగా ఉన్న విజయ్ చెల్లెలు మరణంతో ఒక్కసారిగా మూగబోయాడు. ఆయన తీవ్రమైద్రమైన మనోవేదనకు గురై చాలా కాలం డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. అలా ఆ బాధను తనలోనే అణిచిపెట్టుకుని తన చెల్లెలి జ్ఞాపకార్థం తన ప్రొడక్షన్ హౌస్కు విద్యా విజయ్ ప్రొడక్షన్స్ అని పేరు పెట్టుకున్నారు. అంతేకాదు, ఆయన తన కూతురికి కూడా దివ్య అని తన చెల్లెలి పేరు కలిసొచ్చేలా పేరు పెట్టుకున్నారు. ఇప్పటికీ ఆమె పుట్టినరోజైన నంబర్ను తన కార్లన్నింటికీ వాడుతూ ఆమె జ్ఞాపకాలను పదిలపరుచుకుంటాడు. బహుశా తన చెల్లెలికి అందించలేకపోయిన ఆ ప్రేమను ఇప్పుడు తమిళనాడులోని సామాన్య ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు అందించాలనే తపనతోనే ఆయన రాజకీయాల్లోకి వచ్చారనిపిస్తుంది. నిజానికి ఈరోజు తమిళనాడు ఎన్నికల ఫలితాలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. దశాబ్దాలుగా రాష్ట్రాన్ని ఏలుతున్న డిఎంకే, ఏఐఏటీఏఎంకే వంటి దిగ్గజ పార్టీలను కాదని ప్రజలు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కలగం పార్టీకి బ్రహ్మరథం పట్టారు. మొత్తం 234 స్థానాల్లో విజయ్ పార్టీ ఏకంగా 108 సీట్లను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. స్వయంగా ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన సొంత నియోజకవర్గం కొలత్తూరులో టీవీకే అభ్యర్థి చేతిలో ఓడిపోవడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ప్రస్తుతం మే 7వ తేదీన విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా తనకున్న 5 సీట్లతో విజయ్కు మద్దతు ప్రకటించడంతో ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఇక విజయ్ తన మేనిఫెస్టోలో మహిళల కోసం ప్రకటించిన పథకాలు చూస్తే ఆయనకు తన చెల్లెలిపై ఉన్న ప్రేమ ప్రతిబింబిస్తుంది. మహిళా కుటుంబ పెద్దలకు నెలకు 2500 ఆర్థిక సాయం, ఏడాదికి 6 ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి హామీలిచ్చారు. వీటితో పాటు మహిళల రక్షణ కోసం ప్రత్యేక శాఖను, ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేస్తామన్నారు. యువత కోసం దేశంలోనే తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తానని ప్రకటించడం ఆయన దూరదృష్టికి నిదర్శనం. నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు నెలకు 4000 రూపాయల భృతి కూడా అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ విజయ్ను మద్దతిస్తున్న ఎమ్మెల్యేల వివరాలడిగారు. రాజ్యాంగం ప్రకారం అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకేకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. విజయ్ తన మేనిఫెస్టోను తిరుక్కురళ్ సిద్ధాంతాల ఆధారంగా రూపొందించారు. ఇది ఆయన సంస్కృతిపై ఉన్న గౌరవాన్ని సూచిస్తుంది. తన పార్టీ జెండాపై ఉన్న వాగై పువ్వు ప్రాచీన తమిళుల విజయానికి సంకేతమని ఆయన వివరించారు.
ఇక విజయ్ విషయానికి వస్తే ఈయన 1974లో చెన్నైలో జన్మించిన విజయ్ ప్రముఖ దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక 1984లో చైల్డ్ ఆర్టిస్టుగా పరిచయమైన విజయ్ హీరోగా ఎదగడానికి ఎంతో కష్టపడ్డాడు. మొదట్లో ఆయన లుక్స్ మరియు నటనపై భారీగా విమర్శలు వచ్చినా తండ్రి పట్టువదలని ప్రయత్నాల వల్ల స్టార్ హీరోగా ఎదిగాడు. అలా 1994లో రాసిగన్ సినిమాతో ఆయనకు ఇళయ దళపతి అనే బిరుదు వచ్చింది. అప్పట్నుండి వెనక్కి తిరిగి చూసుకోకుండా తమిళనాడులో టాప్ స్టార్గా ఎదిగాడు. ఇక విజయ్ రాజకీయ ప్రయాణం కూడా దాదాపు 15 ఏళ్ల క్రితమే పునాదులు వేసుకుంది. 2009లో ఆయన తన ఫ్యాన్ క్లబ్స్ను విజయ్ మక్కల్ ఇయక్కం అనే సామాజిక సేవా సంస్థగా మార్చినప్పుడే ఆయన రాజకీయ ఆలోచనలు బయటపడ్డాయి. అప్పట్నుండి చిన్నగా మొదలైన ఈ ప్రయాణం 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో 115 సీట్లు గెలవడంతో మరింత బలపడింది. ఇక 2024 ఫిబ్రవరిలో అధికారికంగా తమిళగా వెట్రికం పార్టీని స్థాపించినప్పుడు ఆయన ఒక మాట చెప్పారు: సినిమా నా వృత్తి, రాజకీయం నా బాధ్యత అని. తన పార్టీ జెండాపై ఉన్న నినాదం పిరపోకుం ఎల్లా ఉయిర్కుం అంటే పుట్టుకతో అందరూ సమానమే అనే సిద్ధాంతాన్ని తన ఊపిరిగా మలుచుకున్నాడు. మీరెప్పుడైనా గమనించారా? ఒక సినిమా స్టార్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ప్రజలు కేవలం గ్లామర్ చూసి ఓట్లు వేస్తారా, లేక వారి వెనక ఉన్న నిజాయితీని గమనిస్తారా? నిజానికి విజయ్ విషయంలో ఆయన గ్లామర్ కంటే ప్రజలతో ఆయనకున్న అనుబంధమే ఎక్కువ పనిచేసినట్లు కనిపిస్తోంది. విజయ్ తన పార్టీ సిద్ధాంతాలను చాలా స్పష్టంగా ప్రకటించారు. ఆయనది సెక్యులర్ సోషల్ జస్టిస్ సిద్ధాంతమంటే లౌకికవాదం మరియు సామాజిక న్యాయం. డిసెంబర్ 2025లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తనను నమ్ముకున్న ప్రజలను కాపాడటమే తన ధర్మమని చెప్పారు. ఆయన ప్రచారంలో యువతకు ఉపాధి, అవినీతిరహిత పాలన వంటి అంశాలను బలంగా వినిపించారు. అయితే విజయ్ ఎదుర్కొన్న వ్యక్తిగత వివాదాల విషయానికి వస్తే రాజకీయం అంటేనే బురద చల్లడం కాబట్టి ఆయనను కూడా వదలలేదు. ముఖ్యంగా ఆయన భార్య సంగీతతో విడాకుల ప్రస్తావన సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. సంగీత మరియు విజయ్ 1999లో పెళ్లి చేసుకున్నారు. వారికి సంజయ్ మరియు దివ్య అనే 2 పిల్లలు ఉన్నారు. కానీ ఇటీవల సంగీత విజయ్తో విడిపోయి లండన్ వెళ్లిపోయిందని, ఆమె విడాకుల కోసం పిటిషన్ కూడా వేసిందని వార్తలు వచ్చాయి. దీనికి కారణం విజయ్కి నటి త్రిషతో ఉన్న రిలేషన్ అని ప్రత్యర్థులు గట్టిగా ప్రచారం చేశారు. పైగా విజయ్ తన గెస్ట్ హౌస్ పక్కనే ప్రిత్రిషకు ఒక ఖరీదైన గెస్ట్ హౌస్ కొనిచ్చారని కూడా రూమర్స్ వచ్చాయి. అయితే విజయ్ ఈ ఆరోపణలను కొట్టిపారేస్తూ తన గెలుపును అడ్డుకోవడానికి తన చుట్టూ ఉన్న వాళ్ళని ఉపయోగించుకొని ఎన్నికలకు 30 రోజుల ముందు ఇలాంటి కుట్రలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అటు త్రిష కూడా తన వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాల్లోకి లాగడంపై బాగా ఫైర్ అయింది. కాని విజయ్ త్రిషల మధ్య రిలేషన్ ఉందని గతంలో వారిద్దరూ కలిసి దిగిన ఫోటోస్ లీక్ అవ్వడం ద్వారా తెలిసింది. అంతేకాదు సంగీతతో విడాకులు తీసుకున్న తర్వాత కూడా విజయ్, త్రిష కలిసి ఒక ఫంక్షన్ రావడంతో వీరిద్దరూ రిలేషన్లో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకుంటారని టాక్ వచ్చింది. అది కూడా విజయ్ ఎన్నికలో గెలిచిన తర్వాత పెళ్లి చేసుకుంటారని తెలిసింది. మరి ఇప్పుడు అనుకున్నట్లుగానే విజయ్ సీఎం అవ్వగా నెక్స్ట్ త్రిషతో పెళ్లి అనే కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాల్సి ఉంది. ఇక విజయ్ ఆస్తుల విషయానికి వస్తే ఆయన నిజంగానే ఒక కుబేరుడు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం విజయ్ ఆస్తుల విలువ సుమారు 640 కోట్ల రూపాయలకు పైమాటే. ఇందులో 404 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉండగా మిగిలినవి నగదు మరియు ఇతర పెట్టుబడులు. ఆయన దగ్గర ఖరీదైన BMW i7, టయోటా వెల్ఫైర్ వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. కానీ ఆశ్చర్యకరంగా ఆయన దగ్గర సామాన్యులు వాడే మారుతి స్విఫ్ట్ కార్ కూడా ఉంది. ఆయనకు గతంలో ఐటీ శాఖతో కొన్ని వివాదాలు ఉన్నప్పటికీ ఆయన తన అఫిడవిట్లో ఏ ఒక్క క్రిమినల్ కేసు కూడా లేదని మొదట పేర్కొన్నాడు. కానీ తర్వాత కొన్ని ఎఫ్ఐఆర్లు ఉన్నట్లు గుర్తించి సవరించిన అఫిడవిట్ దాఖలు చేశాడు. ఫైనల్గా ఒక మాట, తమిళనాడు ప్రజలు
ఒక నటుడి మీద పెట్టుకున్న నమ్మకాన్ని విజయ్ నిలబెట్టుకుంటాడా, లేక ఇది కేవలం ఒక 5 ఏళ్ల క్రేజ్ మాత్రమే అవుతుందా అనే మీ అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.